పతులు రా, ఇప్పుడే వేడి వేడి టీ తయారు చేస్తున్నాను. అరే టీ తర్వాత తాగుతానులే. డాక్టర్ జట్కా, నా కళ్ళలో చాలా నొప్పిగా ఉంది, ఏదైనా మందు ఇవ్వండి, చాలా అర్జెంటుగా ఇవ్వండి. అరే నీ కళ్ళజోడు పవర్ పెరుగుండుంటుంది, కళ్ళజోడు మార్చుకో, అంతా సరైపోతుంది. ఓయ్ పొత్తులు నా మిత్రమా, నువ్వేమీ దిగులు పడకు. నేను ఎలాంటి ఇంజెక్షన్ ఇస్తానంటే ముందేమిటి వెనక కూడా కనిపిస్తుంది. నొప్పిగా ఏమీ ఉండదు. కాస్త రిలాక్స్ అవ్వు. అంతే, అయిపోయింది తమ్ముడు. కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకో. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. లగాయత్తు. నేను కాదు. ఓయ్, ఎవరు నన్ను కొట్టింది? ఎవరికైనా దమ్ముంది? ఎవరు నన్ను కొట్టింది? ఏమైంది? ఇది నీ పనే ఉంటుందని నాకు తెలుసు. ఇదిగో. అమ్మో నాన్న, బాబా తాతయ్య ఎందుకు కొట్టావు? ఓయ్ పొత్తులు, ఇప్పుడు నీకు బాగా కనిపిస్తోందా? నాకిప్పుడు చక్కగా అన్నీ కనిపిస్తున్నాయి. నేను ఇచ్చింది మామూలు మందు కాదు, దానివల్ల వెనకాల కూడా కనిపిస్తుంది. అలాంటి మందు ఇచ్చాను. వెనకాల కూడా కనిపిస్తుందా? అదెలా సాధ్యం అవుతుంది డాక్టర్ జట్కా? పతలు పతలు పతలల్లేలు పతలు పతలు పతలల్లేలు పతలు పతలు పతలల్లేలు పతలు. అరే ఏమిటి నా వెనక గుంపులు గుంపులుగా వస్తున్నారు? మీరెప్పుడు మనుషుల్ని చూడలేదా? ఇదిగో నా వెనకాల వచ్చారంటే జాగ్రత్త. అరే అసలు నేను వెనకాల ఉన్న వాళ్ళని ఎలా చూడగలిగాను? అంటే నేను వెనకాల కూడా చూడగలుగుతున్నానా? ఏయ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేమెక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షం అవుతావేమిటి? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, మోటుని చిత్త కొట్టండి. ఈ రోజు మోటుని వదిలిపెట్టేది లేదు. ఏ ఫర్ అటాక్. మోటు నేను వచ్చేసాను, డోంట్ వర్రీ. నెంబర్ 1, నెంబర్ 2, మీరేమీ భయపడకండి. మనల్ని భయపెట్టడానికే తను ఆ రూపంలో వచ్చాడు. ఏ ఫర్ అటాక్. నీకు వెనకాలను కూడా కనిపిస్తున్నాయా? నాకు ముందు వెనుక పైన కింద అన్ని వైపుల నుంచి కనిపిస్తుంది. పీ ఫర్ పరిగెట్టండి. పతురుకి అన్ని వైపులా కళ్ళున్నట్టున్నాయి. డాక్టర్ జట్కా తెలివిగలవారు, మేధావులు. ఆయనే చెప్పారు నేను వెనకాల ఉన్నవి కూడా చూడగలుగుతాను అని. అలాగే జరిగింది. ఓ, అంటే ఇది డాక్టర్ జట్కా పనేనన్నమాట. అరే ఒకసారి అద్దంలో చూసుకో, ఇప్పుడు చెప్పు. డాక్టర్ జట్కా ఎందుకు ఇలా చేశారు? ఆయన డాక్టర్ కాదు, కసాయివాడు, చెడ్డవాడు, దుర్మార్గుడు, మనసు లేనివాడు. ఆయన్ని నేను వదిలిపెట్టను. లగాయత్తు, నువ్వు చూడ్డానికి ఏలియన్ లా ఉన్నావు. డాక్టర్ జట్కా ఇలా చేశారేంటి? చూడు గసిడే రావు, డాక్టర్ జట్కా మనిషిలా ఉన్న నన్ను ఏలియన్ గా మార్చేశాడు. పద ఆయన దగ్గరికి వెళదాం. ఇప్పుడు నేను ఆయన ఏం చేస్తానంటే ముందు వెనక పైన కింద ఏమీ కనపడకుండా చేస్తాను. నా 20 ఏళ్ళ అనుభవం ఏం చెప్తోందంటే డబ్బులు సంపాదించే అవకాశం ఎదురుగా ఉందని. పతులు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. డాక్టర్ జట్కా ల్యాబ్ లో లేరు. ఆయన రాగానే నేను నీ కబురు పంపిస్తాను. కానీ నువ్వు ఈ విధంగా బయట తిరగడం మంచిది కాదు. అలా చూడండి, అడుగో నా పోల్టు, నా పోల్టు. లెట్ మీ సీ.
చూడ్డానికి నీ పోల్టూలాగే కనిపిస్తున్నాడు. పద కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి బాబు చూడండి, నేను ఇప్పుడు మీకు ఒక ఏలియన్ చూపిస్తాను. కానీ మీరు అతనితో ఏమీ మాట్లాడకూడదు, కేవలం ఫోటోలు తీసుకోవచ్చు అంతే. ఆ, కానీ నువ్వు ఏలియన్ చూపించకపోతే మా అందరి డబ్బులు వాపస్ ఇవ్వాలి. ఆ? ఇతను నిజంగా ఏలియనే. ఆ? పురిపిరి నగరంలో ఏలియన్ ఉన్నాడు. వావ్, ఇది మేము నిజంగా నమ్మలేకపోతున్నాం. ఎవరిని చూసి ఏలియన్ అంటున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. గసటరామ్, వెళ్ళి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. మోర్ ఏలియన్స్. వావ్. మన కెమెరాలు ఏవే? ఏలియన్స్ అటాక్ చేస్తున్నారు. పదండి, పారిపోదాం. మోటు వీళ్ళెవరు? వీళ్ళు చూడడానికి నిజమైన ఏలియన్స్ లా ఉన్నారు. నా పోల్టు, నేను ఆల్ఫాని, మీ అమ్మని. నువ్వు చిన్నప్పుడే మా నుంచి తప్పిపోయావు. ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు మళ్ళీ దొరికావు. పోల్టు, ఈయన మీ నాన్నగారు. ఈయన పేరు గామా. చూడు బాబు, నీ కోసం మేము చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం. ఈ నాలుగు నువ్వు మాకు దొరికావు. పద మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. నేను నేను పోల్టుని కాదు, నా పేరు పతులు. నేను మీ అబ్బాయిని కాదు. మోటు పరిగెత్తు. ఈ పరిగెత్తే అలవాటు తనకింకా పోయినట్టు లేదు. పదండి, వెనకాలే వెళదాం. పోల్టు, మీ అమ్మని నువ్వు క్షమించలేవా? ప్లీజ్ ఇంటికి వెళ్దామమ్మా. మోటు వీళ్ళకు అర్థమయ్యేలా చెప్పు, నేను వీళ్ళ పోల్టును కాదని. అరే, నేను తల్లి కొడుకుల మధ్య తలదూర్చలేను. తల్లి కొడుకుల సంబంధం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అరే, ఇది ఎగతాళి చేసే సమయం కాదు. ఎవరైనా వెళ్ళి అర్జెంట్ గా డాక్టర్ జట్కాని పిలవండి. చెంగం గారు, ఈ ఏలియన్స్ మమ్మల్ని వెంబడిస్తున్నారు. మమ్మల్ని కాపాడండి. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. చెంగం గారు, నేను ఏలియన్ కాదు, పతులుని. మోటు కాపాడు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఏ ఏలియన్, నువ్వు మా పోల్టుని కొట్టావా? మోటు, ఇదంతా ఏమిటి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకేదో కలగంటున్నట్టుగా ఉంది. నువ్వు మా అబ్బాయిని కొడతావా? నీకసలు ఎంత ధైర్యం? ఏయ్, అయ్యమ్మా! మోటు కాపాడు. ఆయన్ని వదిలిపెట్టేయండి. ఇందులో ఆయన తప్పేమీ లేదు. ఓ, అంటే నీ తప్పు కూడా ఉందన్నమాట. పోల్టు, నన్ను కాపాడు. పతులు, కాపాడు. అయ్యో, తప్పేమీ లేదు. ఇందులో నా తప్పేమీ లేదు. ఇందులో తప్పంతా డాక్టర్ జట్కాదే. ఓ, ఈయన తప్పు చేసింది. దేవుడి మీదొట్టు, నేనే తప్పు చేయలేదు. నన్ను కాపాడండి. దయచేసి ఆగండి ప్లీజ్. ఇందులో ఎవరి తప్పు లేదు. డాక్టర్ జట్కా నాకు ఇంజెక్షన్ చేశారు, దానివల్ల ఇలా కళ్ళు మొలుచుకొచ్చాయి. అసలు ఇదెలా సాధ్యం? ఆ ఇంజెక్షన్ చూపించండి. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మందు ప్రభావం అయిపోగానే కళ్ళు మాయమైపోతాయి. వా, అదిరింది. మాకు ఇంకా ఎక్స్ట్రా కళ్ళు వచ్చాయి. అంటే మేము ఇంకా ఎక్కువ దూరం చూడొచ్చన్నమాట. మేము మా ప్లానెట్ లో అందరికంటే భిన్నంగా ఉంటాం. ఇప్పుడు మేము మా రాజ్యానికి మేమే రాజులమవుతాం. ఆ ఇంజెక్షన్ నాకు కూడా చేయండి, త్వరగా. అరే, ముందు మీరు నా సమస్య సంగతి చూడండి, తర్వాత మీరు మీ రాజ్యాన్ని ఎలుకోవచ్చు. నీ సమస్య ఎప్పుడో తీరిపోయింది. నేను మీ పోల్టోని కాను. నన్ను వదిలిపెట్టండి. అరే పతులు, నువ్వు మామూలు మనిషి అయిపోయావు. నువ్వు పోల్టు కాదని వాళ్ళకి అర్థమైపోయింది. ఏంటి, నేను మామూలు అయిపోయానా? నేను మామూలుగా అయిపోయాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను మా ఇంటికి వెళ్ళొచ్చా? నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు, కానీ మేము డాక్టర్ జట్కాని మాతో పాటు తీసుకెళ్తాం. ఆయన మాకు ఇంజెక్షన్ చేస్తూ చేస్తూ కొత్త కళ్ళు ఇస్తూ ఉంటారు.
దయచేసి అలాంటి పని మాత్రం చేయొద్దు మిత్రులారా. నేను నా స్నేహితుడు లేకుండా అస్సలు ఉండలేను. తను ఊరికే జోక్ చేస్తోంది. సారీ, మీరు ఇప్పటికే మా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ కలుసుకుందాం. బాబాయ్. మోటు, పతులు, జట్కా, గసిటారాం, చింగం, బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.